హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్స్పర్ట్ విశ్వమణి బాబు గారు. నమస్తే సార్. నమస్తే సార్, రోజు కష్టాల్లో బాధల్లో ఉన్న వాళ్ళు అందులో నుంచి బయటకు వచ్చి హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? వెరీ గుడ్. కష్టపడితే ఏమొస్తుంది? కష్టం వస్తుంది. నువ్వు కష్టాలను ఉన్నావని అనుకుంటున్నావు కాబట్టి కష్టమే వస్తుంది నీ దగ్గరికి. సంతోషం ఉన్నవాడికి ఏమొస్తుంది? సంతోషం ఉంటుంది. నవ్వులు ఉన్నవాడికి ఏమొస్తుంది? వస్తుంది. బాగా ఆన్సర్ చూడు, అన్ని తెలుసండి మీకు కానీ తెలియదు. అన్ని తెలుసు కానీ ఏం తెలియదు. నేను అడిగితే అన్ని చెప్తున్నారు కానీ తెలియదు మీకు. ఇప్పుడు రాజా ది గ్రేట్ సినిమా ఉంది కదా, రవితేజ్ అన్ని చెప్పేస్తాడు. ఏమని నాకు కనబడతావు? ఏందా నాకు అనిపించదు. ఏందా నాకు కనబడదు అంటాడు. ఏంది కనబడతావు? అన్ని చెప్పేస్తాడు వాడే కానీ కనబడదు అంటాడు. చూడు, అన్ని చెప్తాడు కానీ కనబడదు అంటాడు. ఏంది కనబడదు తెలిసిన వాడికి? ఆ కనబడదు అనేది కనబడదు వాడికి. మీకు తెలుసుకోవాల్సింది బాగా రండి. ఏంది కనబడదు వాడికి? ఆ కనబడదు అనేది ఏది ఉందో అది కనబడదు వాడికి, కానీ అన్ని తెలుసు వాడికి. కళ్ళు కాదు అవసరం, వాడు మైండ్ ద్వారా అన్ని కనబడుతున్నది వాడికి. కాబట్టి చూడండి, కష్టపడితే కష్టం వస్తుంది, కష్టంతో ఆలోచిస్తే కష్ట మార్గాలు ఏర్పడుతుంది. ప్రతిరోజు నువ్వు నిరాశతో ఉన్నావంటే నిరాశనే తీసుకొస్తుంది. అందుకే కష్టాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, బాధలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, బాధ కష్టం అనేది రెండింటిని మర్చిపోవాలి. ఇప్పుడు నా ఇంట్లో తిండి కూడా లేదు, నా ఇంట్లో తిండి కూడా లేదు అనుకున్న వాళ్ళు, తిండికి లేదన్నవాటి లేదు, ఎలాగైనా నేను తింటాను, ఎలాగైనా వస్తుంది, ఈరోజు నేను నా పిల్లలు నా భర్త హ్యాపీగా ఉంటామని అనుకో. ఫస్ట్ అనుకోవాల్సింది నిన్ను నువ్వు నమ్ముకో, అనుకో. ప్రతిరోజు నిద్ర లేచింది చాలా మంది నిరాశతోనే లేస్తారండి. ఎందుకంటే లేని లోటు. ఏం లోటు? లేని లోటు. మహానతల్లులు అందుకే చెప్పాను ఎన్నో వీడియోలో, ఆడబడుసులను గౌరవించండి అన్నాను. ఎందుకంటే ఏ తల్లి అయితే ఏ ఇంట్లో అయితే నవ్వుతూ కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి తాండం వేస్తుంది. మీరు అడిగారు ఇంతకుముందు కూడా, లక్ష్మీదేవి తాండం వేయాలంటే చేయాలంటే చాలా ఉన్నాయి దానికి చెప్పాను కొంత. ఇప్పుడు చూడండి, లక్ష్మీదేవి మీ ఇంటికి డబ్బు లేని లోటు, ఆ లోటు తీరాలంటే లక్ష్మీదేవి నీ ఇంటికి రావాలంటే ఏం చేయాలి? నీ ఇంట్లో ఆడపడుసు నవ్వుతూ ఉండాలి, ఆడపడుసు నవ్వుతూ ఉండాలి, ఆ మొహంలో చిరునవ్వు మాత్రం ఉండాలి. ఆమె బాధపడింది అంటే నీ ఇంటికి లక్ష్మీదేవి రాదు, ఉన్నది కూడా గుర్చేస్తుంది. ఏమి లేని లోటే. భర్తలు గోయిందో అయిపోతారు. నువ్వు ఎంత కష్టపడినా అక్కడ ఏమి రావు. ఆ డబ్బు ఏదాకా వచ్చినా కానీ మళ్ళీ వేరే వేస్ట్ రూపంలో వెళ్ళిపోతుంది, ఇంటి దగ్గర రాదు, నీ దగ్గరికి నిలబడదు అక్కడ. కాబట్టి ఆడదాన్ని గౌరవించండి, నమ్మించండి. ఎవరైనా సరే నిద్ర లేచిందే మంచిగా ఆలోచించుకోండి. నిద్ర లేచింది ఏం చేస్తారో, కష్టాలు బాధలు ఉన్న వాళ్ళు మంచిగా ఆలోచించండి. లేదనేది పక్కన పెట్టయితే ఉన్నట్టు ఈరోజు అన్ని విధాలుగా, ఈరోజు రాత్రి వరకు మంచి తిండి తిన్నట్టు, మంచి విధాలుగా మీకు అవసరానికి తగ్గ డబ్బు వచ్చినట్టు, మీ ఖర్చులకు అన్ని ఉపయోగపడినట్టు, మీ దగ్గర కొంత డబ్బు మిగిలినట్టు, రాత్రి పడుకునే వారికి మంచి జీవితాన్ని అనుభవించేసి ర్యాపీ పడుకున్నట్టు ఒక రోజు డైలీ ప్రతిరోజు నిద్ర లేచి ఇలాగనే ఆలోచించి, ప్రతిరోజు భర్త ఎలా ఉన్నాడు, ఆమె ఎలా ఉన్నది, పక్కంటి వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, అమ్మోళ్ళు ఎలా ఉన్నారు, చిన్నాయన ఎలా ఉన్నాడు, బాబు ఎలా ఉన్నాడు, పక్కంటి ఆమె ఫ్రెండ్ ఎలా ఉన్నది, ఎంత రాకూడదు మైండ్లోకి. వాళ్ళు ఎలాగన్నా ఉండుకున్నా, ఐ డోంట్ కేర్. నువ్వు ఎలా ఉండావు అనేది కావాలి, నీకు ఎలా ఉండాలనేది నువ్వు ఆలోచించుకో. ఇలా ప్రతిరోజు ఆ నిరాశను తీసేసి, నిరాశ ఉన్న చోటే గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ నిరాశ ఉన్న పక్కన విజయం ఉంటుంది. నిరాశ ఎక్కడ ఉంటుందో పక్కన విజయం ఉంటుంది. అక్కడ పాస్ అవ్వగలిగితే నువ్వు విజయంలో సాధించబడతావు. ఎందుకంటే నిద్ర లేచింది వాళ్ళు లేని లోటును చూపించుకుంటారు. అంటే ఉమ్మని లేయడము, లేని లోటు ఇట్లా పెట్టుకోవడం, ఆడవాళ్ళు ముగ్గేస్తూ ఉంటే కూడా పల్లెటూరులో అయితే చాలా చూశాను నేను. ఇప్పుడు సిటీలో కూడా పని మనుషులు వేస్తున్నా కూడా వాళ్ళు కూడా లేని లోటు వల్ల ఏదో ఫీలింగ్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఎనీ టైం అక్కడే రికార్డ్ అవుతుంటుంది, అది పోతుంటుంది మ్యాజిక్. కానీ ఇక్కడ ముగ్గు మాత్రం పడుతున్నది, ఇక్కడ వేసేది వాళ్ళు కాదు. ఇన్నర్ మైండ్ ట్రైనింగ్ అయిపోయింది, ఇది ముగ్గు వేసేది ఎలా అని అది చేసుకుంటా ఉన్నది. వీళ్ళ ఆలోచన అంతా అక్కడ లేని లోటు చూపిస్తుంటారు. అలా కాదు, నిద్ర లేచింది ఒక కళ తెచ్చుకో, నీట్నెస్ గా తయారైపో, ఒక బొట్టు పెట్టుకో, ఆడవాళ్ళు అయినా మగవాళ్ళైనా నీట్గా పెట్టుకోండి, తలదూకొని మంచి డ్రెస్ వేసుకొని ఒక ఉన్నట్టే నటించు. తెల్లదారుల గురించి ఎప్పుడే చెప్పాను, వాళ్ళు ఎక్కడ వాళ్ళ ఇంట్లో సంపాదించుకొచ్చి కుప్పలు దోసి పెట్టలా. వాడు సింపుల్గా లేచిపోతాడు, సంతాలకు డబ్బుతో వస్తాడు, మంచి కూర తిండితో వస్తాడు. వాడు ఎలాగైనా అనుకున్నాడు, ఎలాగైనా పోతాడు, ఎలాగైనా వస్తాడు. కష్టాల్లో ఉన్నవాళ్ళు, బాధలో ఉండాలి, ఆ కష్టం ఎలాగైనా తీరిపోయింది అనేసి ఆలోచించు. అంటే డ్రీమ్ చేయి, విజువలైజేషన్ చేసుకో, అర్థంలో చెప్పుకో. వీలైనంత వరకు అర్థంలో చెప్పండి, నవ్వుకోండి, చెప్పు. అర్థంలో చెప్పుకొని నీ ప్రతిమతో మాట్లాడుకో, నీతో నువ్వు మాట్లాడుకో, ఇలా చేసుకో, కొంచెం ధ్యానం చేసుకో, ఒక నవ్వు మహాన క్రియేట్ చేసుకో. ఆ నవ్వు అనేది క్రియేట్ చేసుకున్నాం అంటే కష్టాలు, నిరాశ అని వెళ్ళిపోయిందంటే ఆ బాధలని తొలగిపోతుంది, ఎలాగైనా ఏదో ఒక రూపం ఏర్పడుతుంది. డైలీ ఇలా ఆలోచించాలి. పక్క వాళ్ళ గురించి పట్టించుకోకండి, ఇతరుల గురించి ఆలోచించకండి, విమర్శించకండి. నీ గురించి ఎనీ టైం పాజిటివ్గా ఆలోచించుకో, ఉన్నట్టు ఆలోచించుకో, ఒక నవ్వు మొహంతో ఆలోచించుకో. బాధతో ఆలోచించకూడదు, మళ్ళీ నిరాశతో ఆలోచించకూడదు. ఆ నిరాశ బాధ తీసే మన నవ్వు మొహంతో వచ్చేసుకో. ఎలాగైనా వస్తుందిలే, ఏదో ఒక రూపం. నాకు ఎంతో మందిలే, నాలుగు గొప్పవాడు ఉన్నాడు కదా, నేనేమే మేధావి కదా, నాకు ఎలాగైనా వచ్చేదా, అది ఏమి సింపుల్. నాకు డబ్బా భయపడకూడదు, డబ్బు అంటే భయపడకూడదండి. డబ్బు అంటే ఒక స్నేహితుడిలాగా భావించాలి. డబ్బు అంటే భయము, అదే పెరిగితనం, భయం. దాన్ని తీసిపారే.
డబ్బు నా ఫ్రెండే కదా, ఎలాగైనా వస్తుంది. ఈ రోజు నాకు 1000 రూపాయలు కదా వస్తుంది, నేను తింటాను, యాపిల్ తింటాను, నా పిల్లలు ఫీజు కడతాను, నా పిల్లలు ఫీజు కడతాను. ఇలా అనుకో, డైలీ అనుకోవాలి, ఒక్క రోజు కాదు. ఏంది అనుకునేసి మళ్ళీ నెగిటివ్ నువ్వు టచ్ చేసుకోకూడదు. ఎలాగైనా నిన్ను నువ్వు నమ్ముకొని కానీ అర్థంలో మాట్లాడి కానీ ధ్యానం ఊహించుకుంటూ కానీ ఇలా కానీ చెప్పుకోగలిగితే, నవ్వుకోగలిగితే నీ నిరాశ అన్ని పోయి, కష్టాలు బాధలన్నీ పోయి సులభ మార్గాలు ఏర్పడతాయి. ఓకేనా? చేసుకోండి. ఈరోజు అప్రిమేషన్, నేను ప్రతిరోజు నా యొక్క నిరాశను, కష్టాన్ని పక్కకు తొలగించి నవ్వుతూ నేను కలకలలాడుతూ నాకు కావాల్సిందని ఊహించుకొని నేను పొందినందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.